దేవుడు నూతన హృదయాన్ని ఇస్తాడట, నూతన స్వభావాన్ని పుట్టిస్తాడట. ఎప్పుడు అంటే ఈ చెడిపోయి ఒకవేళ రాయి ముక్కలాగా అయిపోతాయి, కొన్ని మానవుల గుండెలు రాయి ముక్కలాగా అయిపోతాయి, ప్రేమించలేని తత్వంగా అయిపోతాయి. గతంలో నేను ఒక ఎగ్జాంపుల్గా ఉపమానం చెప్పాను, నేను చెప్తాను, ఎన్న వాళ్ళకి గుర్తొస్తుంది. ఒక కఠిన హృదయుడైన రాజు ఉన్నాడట. కఠిన హృదయం కలిగిన రాజు. వాడి దగ్గర ఇష్టంగా పెంచుకున్న కుక్కలు ఉన్నాయి. ఇక్కడ నుండి అంత పొడవు, అంటే ఒక 7 అడుగులు అనుకోండి. హైట్ ఎంతని తెలుసా? నా గుండెలు దాకా ఉన్నాయి, అంటే 4 అడుగులు హైట్ అనుకోండి. ఇట్లాంటి కుక్కలు 4 కుక్కలు పెంచుకున్నాడు. మంచి పనితనం కలిగిన కుక్కలే. అన్నము, చికెను, మటను ఈ తినవై. అవి ఏం తింటే తెలుసా? మనుషులను తింటాయి. వాటిని అట్లా పోషించాడు ఆ రాజు. చాలా కఠిన హృదయం కలిగిన రాజు. అవి మనుషులను ఎందుకు తింటాయంటే చెప్తాను నేను. ఈ రాజు ఎవరిని క్షమించలేడు. హృదయం అంతా రాయి వలె అయిపోయింది. మంచి రాటు తేలిపోయాడు. కన్నీళ్లు రావు అతనికి, సంతోషం ఉండదు, క్షమించలేడు. ఏదన్నా చిన్న పొరపాటు చేస్తే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి కుక్కల బోన్లు వేస్తే ఆ కుక్కలు ఏం చేస్తాయి తెలుసా? ఒక రక్తపు చుక్క కూడా లేకుండా శుభ్రంగా నాకి తినేస్తాయి. కనబడవు. ఇటు చూసే బాటికి పీస్ అయిపోతాడు మనిషి. ఎందుకు? రాజుగారి సమూహంలో ఏదన్నా చిన్న పొరపాటు జరిగితే ఆ వ్యక్తికి క్షమాపణ ఉండదు, ప్రాణభిక్ష ఉండదు, మరణదండన. ఏంటిది? మరణదండన. రెప్పపాటులో తీసుకెళ్ళేసేయాల. కొన్ని సంవత్సరాలుగా ఆ కుక్కలను అలా పెంచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎందుకు? ఆ మనుషులకు అలవాటు పడ్డాయి ఆ కుక్కలంటే. ఇతని హృదయం రాతి గుండెలా మారిపోయింది. ప్రేమ లేని రాజు, జాలి లేని రాజు, హృదయము క్రూరత్వం కలిగిన రాజు. కొన్ని సంవత్సరాలు అయిపోయింది. విచిత్రమైన సంగతి ఏంటంటే, ఒకరోజు సభ జరుగుతుంది. రాజుగారు ఏదో మాట్లాడుతున్నాడు. మంత్రి గారు గ్లాస్తో నీళ్ళు ఇవ్వాడు. రాజుగారు చెయ్యిట్లా తగిలింది. గ్లాసు పడి పగిలిపోయాడు. చూశాడు మంత్రికి వెళ్ళి. మంత్రి అనుకున్నాడు వాస్తవంగా పాపము, నేను మంత్రిని కదా, కొన్ని సంవత్సరాలుగా ఈ రాజుకి సేవ చేస్తున్నాను కదా, మంచి నమ్మకస్తుంది కదా, నాకు క్షమాపణ ఉంటుందిలే అనుకున్నాడు. నిజంగా క్షమాపణ ఉందలే అనుకున్నాడు. రాజు మంత్రి అంక చూసి, మంత్రి ఆపేశాడు సభ. ఆ ముఖ్యాంశం మాట్లాడే విషయాలు మానేసి సింహాసనమే కూర్చొని మంత్రిని పిలిచాడు దగ్గరికి. మంత్రి అన్నాడు, అయ్యా ఏం లేదులే కానీ ఒక 10 రోజులు ఇంటికి వెళ్ళి నీ భార్య బిడ్డల్ని, నీ బంధు జనాంగాన్ని, నీ స్నేహితుల్ని అందరినీ పలకరించుకో. ఏం తినాలో అది తినేసి, నువ్వు ఎలాగ ఉండాలనుకున్నావు అలాగుండి 10 రోజులు. ఒక డేట్ పెట్టాడు. ఆ 11వ రోజు ఇక్కడికి వచ్చేసి. ఎందుకయ్యా? ఆ 11వ రోజు నువ్వు నా కుక్కలకి ఆహారం. అదేందయ్యా? అందరికీ ఆ స్పాట్లో మరణదండన, నీకైతే 10 రోజులు టైం ఇచ్చి, ఎందుకంటే ఇన్ని రోజులు నా దగ్గర పని చేసావని. చూడండి, ఆ క్రూరమైన రాజు, ప్రేమ లేని రాజు, మంత్రితో ఆ మాట అనంగాల్ని ఇతను మాట్లాడకుండా రాజు యొద్ద నుండి అవతలికి వెళ్ళిపోతాడు. అవతలికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిద్దంటే, ఈ కుక్కల బోన్ల దగ్గర ఎవరైతే కాపలాదారులు 2 ఉంటారో ఆ 2 దగ్గరికి వెళ్తాడు. అయ్యా, మంత్రి గారు ఇటు వచ్చారు, మీరు ఆ రాజుగారి దగ్గర ఉండాల్సిన ఇటు వచ్చారు ఏందయ్యా అంటే, రాజుగారు నన్ను ఇంటికి వెళ్ళమన్నారులేయ్యా, ఒక 10 రోజులు నా భార్య బిడ్డలు నా బంధుమిత్రులు అందరిని చూసుకొని రమ్మన్నాళ్ళయ్యా, అందుకని వెళ్తున్నాను, చెప్పి వెళ్దామని. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి, మీకు 10 రోజులు సెలవు వచ్చింది, మాకు సెలవు లేదు, ఏమీ లేదు, మా తలకాయ లేదు, ఈ కుక్కలకి సేవ చేయలేసి వస్తున్నాం అని వాళ్ళు ఎదుర్కొని వెళ్ళండి మంత్రి గారు అని సాగనప్పుతుంటే, ఆ మంత్రి ఏమన్నాడంటే, అయ్యా నేను వెళ్ళడం కాదులే, మీరు వెళ్ళండి, ఈ 10 రోజులు మీరు రెస్ట్ తీసుకోండి, ఈ కుక్కలకి నేను పరిచర్య చేస్తాను, మీరు వచ్చిన దాకా మీ మీద మాట రాకుండా నేను పరిచర్య చేస్తా అన్నాడు. ఎవరు? నేనా? మంత్రి గారు. వెళ్ళిపోయారు వాళ్ళు. సెలవు దొరికింది అనగానే, ఇప్పుడు చదువుకున్న పిల్లలకి ఎట్టుంటుంది, పండగలకి రేపటి నుండి అన్ని కాలేజీలు వారికి ప్రభుత్వం సెలవులు అనగానే హే అని ఉన్న పేజీలు చింపేసుకుంటారు. అనవసరంగా ఎందుకు పుస్తకాలు చింపుతారు నాకు అర్థం కాదు. ఏమండి, వాళ్ళు కూడా అట్టాన్ని కేకలు వేసుకుంటూ వెళ్ళిపోయారు.
10 రోజులు ఈ మంత్రి వెళ్ళేటప్పుడు వాళ్ళు మాట అడిగారు, అయ్యా మాకు ఇంత ప్రేమ చూపి 10 రోజులు సెలవు ఇస్తున్నావు కదా మంత్రి, రాజుగారి దగ్గర ఉండాల్సిన కుక్కల దగ్గర కాపలు ఉండటం ఏంటయ్యా, మాకు అర్థం కాల, మాట చెప్తే వెళ్తామన్నారు. ఏం లేదులయ్యా, 10 రోజుల తర్వాత నేను వాటికి ఆహారం అవ్వబోతున్నా. ఇంటికి వెళ్ళి మా భార్య బిడ్డలు ఏడిపించి, బంధుజనాలను ఏడిపించి, నేను చావలేక బతకలేక దుఃఖంతో చావటం నాకు ఇష్టం లేదు. ఆ 10 రోజులు ఏదో నన్ను తినే కుక్కలకి నేను పరిచయం చేసుకొని సేవ చేసుకొని వాటికి ఆహారం అవుతారు, మీరు వెళ్ళండి, మీకు అర్థం కాదు వెళ్ళండి అన్న. వెళ్ళిపోయారు వాళ్ళు. 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 4 రోజులు అయిన తర్వాత ఎన్ని రోజులు అవుతుందమ్మా? 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు, 10 రోజులు అయిపోయింది. రాజుగారు చెప్పిన డేట్ వచ్చేసింది, 11వ రోజు వచ్చింది. ఇక రాజుగారి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు, అయ్యా మంత్రి వచ్చావా? అప్పటికి కూడా జాలి కలగల వాడికి, ఆ క్రూరమైన రాజుకి జాలి కలగల. ఎవరక్కడ అన్నారు, సైనికులు వచ్చారు, సంఖ్యలతో ఆ కాళ్ళు చేతులు బంధించేశారు. కుక్కల బోన్లు వేసేసారు. వేసేసి ఓ 10 నిమిషాల తర్వాత వెళ్ళి చూశాడు. అక్కడ ఎట్లా ఉందో తెలుసా వాతావరణం? ఒక కుక్క కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తుంది. జంతువులు ఏడుస్తాం మనకు అర్థమైంది తెలుసా మీకు? మనం పెంచే కుక్కలు ఏడుస్తాయి, కన్నీళ్ళు మనం అర్థం చేసుకోవచ్చు. పిల్లులు కూడా ఏడుస్తాయి తెలుసా, పెంచాలండి నేను ఇక్కడ ఉన్నప్పుడు. కోళ్ళు కూడా మనల్ని చూసి దూరం వెళ్ళవు, అంత దూరం చూసి మొత్తం వచ్చేస్తాయి, మేత వేస్తానికి వస్తున్నాడు. ఎంత ప్రేమ వాటికి. 4 రోజులు పెంచితే కుక్కకి విశ్వాసం ఎంత ఉందో తెలుసా? ఈ బజార్లో ఒక బిస్కెట్ వేసి వెళ్ళిపోతే నేను తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఆ బజార్లో వచ్చాను అనుకో, అది ఎదురొచ్చింది అనుకో, గుర్తుపట్టిద్ది. మీకు కూడా అనుభవాలు ఉండొచ్చు, గుర్తుపడతాయి కొన్ని కుక్కలు. ఊరగాయ రాజు అని వెళ్ళాను అనుకో, అది కూడా గుర్తుపెట్టుకుంటాయి కొన్ని కుక్కలు. వీడు పలానా రోజు చిటికేసి నన్ను రాజు అన్నాడు, వాస్తవానికి నన్ను ఎవరు గౌరవించడు, నన్ను రాజు అనేసాడని అది తోకొప్పుకొని దగ్గరకు వచ్చింది. అట్లానే ఈ మంత్రి చేసిన 10 రోజుల పరిచర్యకి ఆయన తింటామేమో కానీ కుక్క ఒకటి కాళ్ళ కాడ కట్టేసారుగా, ఆ కట్ల కాడ కూర్చొని ఏడుస్తుంది. 1-2 కుక్కలేమో అటు ఇటు కూర్చొని మూలుగుతున్నాయి, వాటి శోభము అంటున్నాయి. అంటే నాకు ఇప్పతీయండిరా, నా కట్లు ఇప్పతీయండిరా అన్నట్టేమో. ఒక కుక్క ఏమో దగ్గరకు రావట్లా, అది దిగులుగా కూర్చుంది బోన్లో. ఈ తంతు మొత్తం రాజు, సైనికులు అందరూ చూస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఒక్కడిని తీసుకెళ్ళి అందులో వేసిన పై వస్త్రాలు కూడా ఒక్కోసారి చీల్చి మొత్తం తినేసేవి. అసలు మంత్రి కట్లే టచ్ చేయట్లేదు అంటే అసలు ఏం జరిగింది? ఆ మంత్రిని బయటికి తింటరా అన్నాడు. బయటికి తీసుకొచ్చి, మంత్రి నాకేం అర్థం కావట్లేదు, అసలు ఏం జరిగింది అన్నాడు. ఏమో అయ్యా నాకేం తెలుసు అన్నాడు ఈ మంత్రి. అట్లా కాదు, నా కుక్కల గురించి అవి ఏంటో, అసలు వాటి సత్తా ఏందో, వాటి క్రూరత్వం ఏందో నాకు తెలుసు. ఎంతమందిని వాటికి బలి చేశానో, ఎంతమందిని వాటికి ఆహారం ఇచ్చానో నాకు తెలుసు. ఏ మనిషిని ఎన్ని నిమిషాల్లో తినేస్తాయో కూడా నాకు తెలుసు. అయితే నిన్ను కనీసం ముట్టను కూడా ముట్టలేదే, మళ్ళీ పశ్చాత్తాపం ఎత్తబరుస్తున్నాయి. ఏమైంది మంత్రి, నాకేం అర్థం కావట్లేదు అన్నాడు. రాజా క్షమించాలి, నేను పని చేశాను. నన్ను తినే కుక్కలకి నేనే పరిచర్య చేసుకోవాలి, ఇంటికి వెళ్ళి మళ్ళా దిగులుతో చచ్చిపోవడం ఎందుకని ఆ 10 రోజులు బాగా కాపలుగా ఉన్నాం, ఆ కాపలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెలవు ఇచ్చేసాను. ఆ పని నేను చేశాను రాజా. 10 రోజులు ఈ కుక్కలకి నేను సేవ చేసింది, ఎక్కువ నెలలు సంవత్సరాలు కూడా చేయలే. మీకైనా సంవత్సరాల తరబడి సేవ చేశా, ఈ కుక్కలకి చేసింది నేను 10 రోజులే. కానీ సంవత్సరాల తరబడి చేసిన సేవకి మీరు నాకు ఇచ్చింది మరణదండన. 10 రోజులు చేసిన సేవకి ఆ కుక్కలు పెట్టింది నాకు ప్రాణభిక్ష. ఆ కుక్కలు ఇప్పుడు ఆ కుక్కలు ప్రేమ కలిగినాయా, వాటి హృదయం బాగుందా, నీ హృదయం బాగుందా రాజా అని ఇటు చూశాడు. లేడాడ మంత్రి కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు ఈ రాజు. అయ్యో ఎంత పని చేశాను నేను, ఇన్ని జీవితాలను నిలువుగా